నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ ప్రియాంకారావు. ఈరోజు మనతో పాటు సినీ విశ్లేషకులు ప్రకాష్ యాదవ్ గారు ఉన్నారు. వారితో మాట్లాడి కా మూవీ గురించి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే. సార్, దివాళీ బరిలోకి చాలా సినిమాలు వచ్చాయి. అందులో ఇంతకు ముందు మనం అనుకున్నట్టు ఒక 3-4 మూవీస్ మాత్రమే మంచి టాక్ తెచ్చుకొని నిలబడ్డాయి. అందులో ఒకటి కా. అసలు కా స్పెషాలిటీ ఏంటి? అట్ ద టైం ఏంటంటే చాలా మందికి అర్థం కాంది కా అంటే మీనింగ్ ఏంటి? 3 సినిమాలు సూపర్ హిట్స్ అయ్యాయి. Yes. అమరన్, దెన్ లక్కీ భాస్కర్ అండ్ కా. Hmm. కా స్పెషాలిటీ ఏంటంటే చిన్న బడ్జెట్ మూవీ. ఫస్ట్ 2 సినిమాలు భారీ బడ్జెట్, భారీ Hmm. తారాగణం ఇదంతా ఉంది. సో ప్రమోషన్ అండ్ పాన్ ఇండియా మూవీస్ ఎక్సెట్రా. ఇది ఒక చిన్న సినిమా. ఎక్స్పెక్టేషన్స్ అంతగా లేకుండే. Hmm. బికాస్ కిరణ్ అబ్బవరం అప్పటిదాకా కూడా ఒక ఫ్లాప్ పరంపరలో ఉన్నారు. సరే, చాలా కాన్ఫిడెంట్గా చెప్పారు ఇది ప్రమోషనల్ ఈవెంట్స్లో. ఈ సినిమా తప్పకుండా హిట్ అవుతుంది, లేకపోతే నేను సినిమాల్లోనే నటించనండి, అంతే అలాంటి కాన్ఫిడెన్స్ ఉండింది. Hmm. నేను కా అంటే నిజంగా కూడా కన్ఫ్యూజన్ అనొచ్చు. కా అంటే టైటిల్ Yes. అలా కాదు, కానీ కా అంటే కర్మ. ఓకే, Okay. అదొకటి అయి ఉండొచ్చు. అంటే సినిమా చూస్తే మనకు అసలు ఏంటనేది అర్థమవుతుంది. Hmm. కానీ నా ఒపీనియన్లో కా అంటే కమిట్మెంట్ ఆఫ్ ద ఎంటైర్ టీమ్. Oh. వండర్ఫుల్. అండ్ కా అంటే కిరణ్ అబ్బవరం కసి కూడా. అంటే ఒక మనిషి ఇన్నిసార్లు పడ్డా కానీ, అంటే ఆయన ప్యాషన్, అంటే సినిమా పట్ల ఉన్న ఆయన నిబద్ధత, ఆయన ప్రేమ, అందుకని ఆయన అంత కాన్ఫిడెంట్గా చెప్పగలిగాడు. అండ్ ఇలాంటి మంచి ప్రోడక్ట్ తీయగలిగారు అనమాట. అంటే మనం చూస్తే కనుక ఆ మూవీ అంతా కూడాను ఎప్పుడో 1970s ఆ Hmm. ప్యాటర్న్ లో ఉంది. సో ఎట్లా అంటే జనాలు ఇప్పటికీ కూడా అలాంటి ప్యాటర్న్స్ మూవీస్ వస్తే యాక్సెప్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఉన్నారండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ మూవీ కొద్దిగా విరూపాక్షన్ పోలి ఉంటుంది. అది కూడా ఒక కైండ్ ఆఫ్ పీరియడ్ మూవీ. దెన్ షట్టర్ ఐలాండ్ అని ఒక ఇంగ్లీష్లో ఒక సినిమా ఉంటుంది. అది Hmm. చూస్తే కూడా కాస్త అంటే ఆ టైప్లో, ఆ జనర్లో ఉంటుంది. మిస్టిక్, కొద్దిగా Hmm. మిస్టరీ ఏదైనా ఉండేది ఉంటే కాలంతో సంబంధం లేకుండా మీరు కథ ఎంత బాగా చెప్పగలుగుతారనేదే మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ అనమాట. ఓకే. అండ్ ఇంకో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇక్కడ తెలుగు సినిమాకి చాలా గ్రేట్ మూమెంట్ ఇది, ఒక పెద్ద మైల్ స్టోన్ ఇది. గత 2-3 ఏళ్ళుగా చూస్తూ ఉన్నాము. అంటే ఒక 5-6 ఏళ్ళుగా కొత్త డైరెక్టర్స్, న్యూ వేవ్, కాస్త చేంజ్ వచ్చింది. బట్ ఈ మధ్య Hmm. మనం చూస్తూ ఉన్నాము, అమేజింగ్. అందుకనే నేను చెప్పాను, ఈ టీమ్ కమిట్మెంట్, టీమ్కి చాలా హ్యాట్స్ ఆఫ్. ముఖ్యంగా సుజీత్ అండ్ సందీప్ ఎవరైతే డైరెక్టర్ డ్యూ ఉన్నారో, Hmm. అమేజింగ్ స్క్రిప్ట్ వర్క్ అది, రైట్. మంచి రైటింగ్, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అండ్ ఈ డాట్స్ అన్నిటిని కూడా భలే వీళ్ళు కనెక్ట్ చేశారన్నమాట. Hmm. అంటే హ్యాట్స్ ఆఫ్ టు దీస్ కైండ్ ఆఫ్ న్యూ వేవ్ డైరెక్టర్స్. ఇప్పుడు లాస్ట్ 3 monthsలోనే మనం చూస్తే ఒక కమిటీ కుర్రాళ్ళు వచ్చింది, ఒకటి 35 ఒక చిన్న Yes. కథ కాదు అనేది వచ్చింది, ఇది ఇప్పుడు కా వచ్చింది. దేనికవే డిఫరెంట్ మూవీస్. Okay. అండ్ అగైన్ యంగ్ బ్రిగేడ్, యంగ్ డైరెక్టర్స్, అంటే వాళ్ళ ప్యాషన్ అనేది ఈ తెలుగు సినిమా అంటే గత కొన్ని ఒక 10 ఏళ్ళుగా, అంటే మన బాహుబలి తర్వాత పుష్ప ఇలాంటి బిగ్ బడ్జెట్ మూవీస్ వచ్చాక పాన్ ఇండియన్కి తీసుకెళ్ళాయి. వరల్డ్ ఆడియన్స్కి ఆ స్కేల్ తోటి, ఆ స్టార్ కాస్ట్ వీటన్నిటితోటి అక్కడికి తీసుకెళ్ళి ఒక లెవెల్కి వచ్చాయి. బట్ ఇప్పుడు మనము భారీ బడ్జెట్ ఈ ఈ ఈ ఫార్మాట్ మూవీసే, అంటే కమర్షియల్ మూవీసే కాకుండా థాట్ ప్రొవోకింగ్ మూవీస్, అంటే ఆ ఫీల్డ్లో మనం కొద్దిగా వెనక్గా ఉంటుంది, కానీ మనం ముందుకు దూసుకెళ్తా ఉన్నాం. మనం ఇప్పుడు ఈరోజు ఒక మలయాళం, తమిళ్ మూవీస్కి, అంటే ఇలాంటి న్యూ వేవ్ మూవీస్కి ఏమాత్రం తీసిపోకుండా ఇలాంటి పిక్చర్స్ తోటి బ్రహ్మాండంగా దూసుకెళ్తున్నారు. Okay. చిన్న మూవీస్ ఇవి. ఒకవేళ సక్సెస్ అయ్యేది ఉంటే ఇక స్కై ఇస్ ద లిమిట్. Hmm. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఆల్రెడీ 27 crores కలెక్ట్ చేసింది Yes. కా. సో నేను అనుకుంటా ఫుల్ రన్ టైంలో 50 crores కలెక్ట్ చేయొచ్చు. ఒక 10-15 crores బడ్జెట్ మూవీ 50 crores కలెక్ట్ చేయడం అంటే రిటర్న్స్, అంటే 3 times రిటర్న్స్. మీరు ఎంత భారీ Okay. బడ్జెట్ తీసినా కానీ, మీరు 200 కోట్లతో తీస్తే 300 రావచ్చు. బట్ దిస్ ఇస్ రియలీ అమేజింగ్. ఓకే. సార్, ఓవరాల్ గా కిరణ్ అబ్బవరం యాక్షన్ ఎలా అనిపించింది? ఇప్పటి వరకు మీరు చెప్పేంత వరకు కూడా తెలియదు. కా అంటే కేఏ కాబట్టి కిరణ్ అబ్బవరం అని అనుకున్నారు. ఇప్పుడే మీరు మాకు మీనింగ్ చెప్పారు కా అంటే కర్మ అని. సో ఆయన యాక్షన్ ఎలా అనిపించింది? ఎంత ప్లస్ అయింది? చెప్తున్నాను కదండి, ఇది కిరణ్ దేనికి హీరోయే కాదు ఈ Hmm. పిక్చర్కి, అన్ని తానే ఉన్నాడనమాట. ఇది ఒక టీమ్ వర్క్. ఐ థింక్ ఆయన ప్రొడక్షన్లో కూడా ఒక పార్ట్. Hmm. ఇప్పుడు ఆ సినిమా ప్రోడక్ట్ కూడా ఎలా చేశారంటే, మీరు అన్నట్టుగా 1970sలో ఒక విలేజ్, Hmm. అది లోయ మధ్యలో ఉంటుంది, చుట్టూరుతా కొండలు. అంటే జస్ట్ మనం కథ కూడా ఇక్కడ డిస్కస్ చేస్తే Hmm. ఆ ఊరి స్పెషాలిటీ ఏంటంటే
చాలా లోపలికి ఉంటుంది అది. 3 కాగానే ఏదంటే చీకటి పడిపోతుంది. బికాజ్ ఎత్తైన కొండలు ఉంటాయి, సూర్యుడు దాని వెనక్కి వెళ్ళిపోగానే చీకటి పడిపోతుంది. ఆ చీకటి పడిపోవడము మరి ఏంటో దానికి ఎక్కడో లింక్ ఉంటుంది. అక్కడ ఊర్లో అమ్మాయిలు అదృశ్యమవుతా ఉంటారు అనమాట. వాళ్ళు కిడ్నాప్ అవుతున్నారా, మర్డర్ అవుతున్నారా ఏంటి అది మనకు తెలియదు అనమాట. అదృశ్యం అవుతూ ఉంటారు అనమాట. సో ఈ కిరణ్ అబ్బవరం హీరో ఎవరైతే ఉన్నారో చిన్నప్పటి నుంచి పోస్ట్ మ్యాన్ అంటే ఒక కైండ్ ఆఫ్ ఆయనకు క్రేజ్. నేను పెద్దగా పోస్ట్ మ్యాన్ అవుదామని. ఆయన జీవితం ఆయన ఆర్ఫన్ ఉంటాడు, ఈ ఊరికి వస్తాడు, ఒక పోస్ట్ మ్యాన్కి అసిస్టెంట్గా వస్తారనమాట. ఈయనకు ఒక హ్యాబిట్ ఉంటుంది, అది బ్యాడ్ హ్యాబిటో గుడ్ హ్యాబిటో సినిమా చూస్తే మీకు తెలుస్తుంది. వేరే వాళ్ళ లెటర్లు చదివేసి మళ్ళీ మూసి అందరికి ఇస్తూ ఉంటాడు అనమాట. ఆ ప్రక్రియలో ఏమవుతుందంటే ఆయనకు తెలుస్తూ ఉంటుంది అనమాట. అంటే దీనికి కారణాలు కొద్దిగా ఈజ్ ఏబుల్ టు ఫైండ్ అవుట్. ఆ దారిలో ఉంటాడు, అంటే ఆ పరిశోధనలో సగం దూరం దాకా వెళ్తాడనమాట. ఎందుకు అనేది ఆయనకి అర్థం అవుతుంది. అంటే ఇది ఎందుకు అవుతుంది అనేది టోటల్ ఫిల్మ్ అంతా కూడా ఆ రన్లో మనకు తెలుస్తుంది. చాలా డాట్స్ ఉంటాయి, ఇక్కడ ఒకటి జరుగుతుంది, అక్కడ ఒకటి జరుగుతుంది, ఇలా రకరకాలుగా ఉంటుంది. అండ్ ఇంకా వేరే యాక్టర్లు కూడా ఉన్నారు, చాలా ఫైన్ యాక్టర్లు ఉన్నారు. కన్నడ యాక్టర్ అచ్యుత్ కుమార్ ఉన్నారు అందులో. ఈ హీరోయిన్స్ కూడా బాగా చేశారు. అంటే స్టార్ కాస్ట్ అంటే హీరో తప్పితే మిగతా వాళ్ళందరూ సపోర్టింగ్ రోల్సే ఉన్నారు. ఒక మెయిన్ విలన్ అంటూ దీంట్లో ఎవరు ఉండరు. బట్ లాస్ట్లో క్లైమాక్స్లో ఇది తెలుసుకోవడం అంటే ఒక అన్వేషణ పిక్చర్లో అట్లా అనిపిస్తుంది అనమాట. ఇది ఒకటే కాదు, దీనికి ముడిపడి ఇంకా వేరే ఉంటాయి. అది చెప్తే మనం స్టోరీ రివీల్ చేసినట్టు ఉంటుంది. లాస్ట్లో మట్టుకు నేను అనుకుంటా 99.999% కూడా ఎవరు కూడా గెస్ చేయలేరు. జనరల్గా థ్రిల్లర్స్లో అక్కడో ఎక్కడో లీడ్ ఉంటుంది, కొంతమంది గెస్ చేయగలుగుతారు, అది చూసి అలవాటు అయిపోయి ఎక్కడో ఒకటి వాళ్ళు క్యాచ్ చేస్తారు. కానీ ఇక్కడ అస్సలు కూడా మనం క్యాచ్ చేయలేము. అండ్ ఇంకో సర్ప్రైజింగ్ థింగ్ ఏంటంటే ఇది రివీల్ చేయడమే కాకుండా ఇంకా వేరే విషయాల్ని కూడా ఇక్కడ డిస్కస్ చేస్తారు. అది విచ్ విల్ షాక్ యూ. అంటే మనకు అస్సలు తెలవనివి, అంటే కాస్త వేరే ఎలిమెంట్స్ కూడా వస్తాయి. ఈ స్టోరీకి సంబంధం ఉందా లేదా అనేది కాకుండా ఒక థాట్ ప్రొవోకింగ్ థీమ్ అనేది మటుకు లాస్ట్లో వస్తుంది. అదే సార్ ఓవరాల్ గా కా మూవీకి మీరు ఇచ్చే రేటింగ్ ఏంటి? రేటింగ్ అంటే నేను చెప్తాను కదా, ఐఎమ్ వెరీ ప్లీజ్డ్. అంటే ఒక తెలుగులో ఇలాంటి మంచి సినిమా చేశారు అంటే మనకు రేటింగ్ ముందరగా మై రేటింగ్ టు సుజిత్ అండ్ సందీప్ ఆ డైరెక్టర్స్కి, వాళ్ళకి 5/5. ఓకే. దెన్ శ్యామ్ సిఎస్ మ్యూజిక్, అతను మలయాళీ, చాలా మలయాళం తమిళ్ మూవీస్కి చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు. వండర్ఫుల్ మ్యూజిక్ ఇచ్చారు. అదొక టైప్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్ యూజ్ చేశారు. ఆ టెంపోని, ఆ భయం, ఆ మిస్టిక్, అంటే ఇదంతా కూడా మిస్టిక్ వరల్డ్ అనమాట. ఇది ఆ ప్రపంచం అంతా కూడా ఒక లాగా ఉంటుంది. నేను చెప్పాను కదా, ఆ లోయ విలేజ్ చాలాసార్లు చూపిస్తూ ఉంటారు, అద్భుతంగా ఉంటుంది ఆ ఫ్రేమ్. ఆ థీమ్ ఫ్రేమ్ లాగా చాలాసార్లు చూపించడం కూడా ఆ ఎడిటర్, ఆ ప్రొడక్షన్ డిజైన్దే గొప్పతనము. దెన్ అలాగని అండ్ సతీష్ ఫోటోగ్రఫీ ఈజ్ అమేజింగ్. అంటే ఆ టైమ్స్ని బాగా క్రియేట్ చేశారు. చాలా మటుకు రాత్రి అవుతుంటుంది. వండర్ఫుల్ సినిమాటోగ్రఫీ. శ్రీవరప్రసాద్ ఎడిటింగ్ కూడా చాలా బాగా చేశారు. అంటే ఫస్ట్ హాఫ్ కొద్దిగా మనకు డ్రాగ్ అది అనిపిస్తుంది. సో వీళ్ళందరికీ మంచి రేటింగ్లు వచ్చాయి కదా సినిమాకి, ఆబ్వియస్లీ మంచి రేటింగ్ వస్తుంది. అండ్ కిరణ్ అబ్బవరం కూడా యాజ్ అన్ యాక్టర్ హీ డిడ్ వెల్. అండ్ ఆల్సో బికాజ్ మొత్తం దీనికి సూత్రధారి ఆయనే కనుక ఆయన కూడా యూ టు గివ్ మీ వెరీ నైస్ రేటింగ్. ఓవరాల్గా ఈ ఫిల్మ్ మై రేటింగ్ ఈజ్ 4/5. అండ్ సెకండ్ హాఫ్ అంటే లాస్ట్ 30 minutes మటుకు అదొక అద్భుతం. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దిస్ ఫిల్మ్. అలానే కాకుండా ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ తెలుగు ఇండస్ట్రీ. ఇలాంటి సినిమాలు మళ్ళీ రావాలి. మీరు ఇంత మంచి రేటింగ్ ఇచ్చారంటేనే అర్థమవుతుంది, తప్పకుండా ప్రతి ఒక్కరు చూడాల్సిన మూవీ అని. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్. రైట్, నమస్తే.